రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందని మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందన్నారు. అధికారం అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకు కూడా ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. దశాబ్దాల పాటు జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన కుటుంబం తమదని తెలిపారు. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46 తో పాలమూరు జిల్లా యువత ఉద్యోగాలు నష్టపోతున్నారన్నారు. తక్షణమే జీవో 46 ని రద్దు చేసి గ్రామీణ ప్రాంత యువతకు న్యాయం చేయాలన్నారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసి ఖాళీలు పూర్తిగా భర్తీ చేస్తామన్నారు. 40,000 టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది అని ప్రశ్నించారు. ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. పరీక్ష ఫీజు పెంచి ఉద్యోగార్థులపై భారం వేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా మహిళ అని చూడకుండా తనను దూషిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానిస్తుంటే తమరి విలువ పెరగకపోగా మరింత దిగజారుతోందని రేవంత్ కు హితవు పలికారు. అరుణమ్మ కల్తీ రక్తమని ఇష్టం వచ్చినట్టు రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ ఇదే నేర్పిస్తున్నారా అని ప్రశ్నించారు.